వెంటపడ్డాడు. వద్దు, ఇది మంచి పద్ధతి కాదు అని చాలా పద్ధతిగా చెప్పారు. బట్ నాకు నువ్వు కావాలి అని వెంట పడుతూనే ఉన్నాడు. సరే, మనమే కొంచెం తగ్గుదాం, అమ్మాయి జీవితం కదా అని ఆ తండ్రి ఆ పాపను తీసుకొని వేరే ఊరికి తీసుకెళ్ళాడు. నన్ను కాదని తీసుకెళ్ళిపోతారా అని అక్కడికి కూడా వెళ్ళాడు. ఇక ఓపెక్కు ఫుల్ స్టాప్ పెట్టిన ఆ తండ్రి ఏం చేశాడు తెలుసా? కన్న కూతుర్ని వేధిస్తున్నాడని ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన కౌకుంట్ల మండలం తిరుమలపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు చిన్న చింతకుంట ఎస్ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం నందికొట్కూరు గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ రెహమాన్ కూతుర్ని కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన అలీఖాన్ వెంటబడి వేధిస్తున్నాడు. అలీఖాన్ వేధింపులు భరించలేక అమ్మాయి బంధువుల గ్రామం కౌకుంట్ల మండలం తిరుమలాపూర్ గ్రామానికి వచ్చారు. మృతుడు అలీఖాన్ కూడా తిరుమలాపూర్ గ్రామానికి రావడంతో అమ్మాయి తండ్రికి అలీఖాన్ కి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో అమ్మాయి తండ్రి షేక్ అబ్దుల్ రెహమాన్ ఆవేశంతో 3 గంటల సమయంలో ఇనుప రాడ్డు బండరాయితో దాడి చేసి హత్య చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. 1-2 గంటల మధ్యన ఒక మర్డర్ కేసు అయిందని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మా ఎస్ఐ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ అబ్దుల్ రెహమాన్ అని, యాక్చువల్లీ ఇంతకుముందు ఇతను మన ఆత్మకూరు అయితే పెళ్ళైన తర్వాత అత్తగారు నందికొట్కూరులో సెటిల్ కావడం జరిగింది. అక్కడ అబ్దుల్ రెహమాన్ కూతుర్ని అలీఖాన్ ఏమో అన్నాడని చెప్పి ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. అలీఖాన్ అనేవాడు ఈరోజు ఇక్కడికి వచ్చిందంట. ఆ వ్యక్తి ఇక్కడికి వస్తే మధ్యాహ్నం ఆయనను చూసి ఇద్దరి మధ్యన తగువ అయింది. ఇతను అబ్దుల్ రెహమాన్ అనే అతను రాడ్ తీసుకొని అతను తల మించి కొట్టి కింద పడగానే ఒక బండరాయితోని తల మీద బలంగా కొడితే చనిపోవడం జరిగింది. ఈ విషయంలో డెడ్ బాడీని షిఫ్ట్ చేసిన మహబూబ్నగర్కి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇన్ఫర్మేషన్ చెప్తాం. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైందనేది తెలుస్తుంది. ఒక్క అతను అబ్దుల్ రెహమాన్ అనే అతను మా అదుపులో ఉన్నాడు. ఆయన కొడుకు 2 మా అదుపులో ఉన్నారు. పక్క అంటే వాళ్ళు వచ్చి దరఖాస్తు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎంతమంది మీద అనుమానం ఉంది, వీళ్ళంతా నందికొట్కూరు వాళ్ళే, మన వాళ్ళు కాదు, అంటే మన ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. 2 నందికొట్కూరు వాళ్ళే. అక్కడ అమ్మాయికి చనిపోయిన ఆయనకి ఏదో మరి అమ్మాయిని సతాయిస్తుందని చెప్పి వీడికి తీసుకొచ్చిందని వీళ్ళు చెప్తున్నారు ప్రాథమికంగా. కానీ మళ్ళీ చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తారో చూసిన తర్వాత మళ్ళీ మిగతా విషయాలు మీకు తెలియదు. సార్ ఇక్కడ తీసుకొచ్చామంటారు కదా, వాళ్ళు ఇక్కడ రిలేషన్ ఏమైనా ఉందా సార్? ఇక్కడ వాళ్ళ సిస్టర్ వాళ్ళు అబ్దుల్ రెహమాన్ వాళ్ళ సిస్టర్ని ఇక్కడ ఇచ్చినట్టు ఇక్కడ ఆయన చాలా రోజులకి ఇక్కడ వస్తుంది, బయట ఆరోపణ తెలుసుకొని చెప్తాం. మళ్ళీ మొత్తం ఎంక్వైరీ చేస్తాం, దర్యాప్తు చేసి మీకు తెలియదు. ఏ ఊరు సార్ చనిపోయిన? నందికొట్కూరు అని ప్రస్తుతానికి వీళ్ళు అంటున్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు వస్తే మనకు వీళ్ళిద్దరి మధ్యన ఇంకా కాంప్లైంట్ అయితే తీసుకోలేదు. వాళ్ళ మధ్యన ఏం కొంచెం గొడవలు ఉన్నాయనేది మనకు తెలియదు.